వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి ఈ కలర్ చీర ధరిస్తే మంచిదని, ఒక రకమైనటువంటి నైవేద్యం పెడితే మంచిదని చెప్పి అంటారు కదా! అసలు ఏ రకమైన చీర కట్టుకోవాలి? ఎటువంటి నైవేద్యం పెడితే అమ్మవారికి ఇష్టమండి? రక్తవర్ణమాంసనిష్ఠాగుడా అన్న ప్రీతమానస అని చెప్పబడింది. రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణం, గుడాన్నం అంటే బెల్లమన్నము. అమ్మవారికి అర్చన చేస్తున్నాము, అమ్మవారికి ఆరాధన చేస్తున్నాము అన్నప్పుడు మనం ధరించవలసినవి ఎరుపు రంగు వస్త్రాలైతే ఆకర్షణీయంగా ఉంటుంది అమ్మవారికి, శక్తి తీసుకోవడానికి. అమ్మవారికి కూడా అలానే ఎరుపు రంగు చీరని అమ్మవారికి కట్టిన తర్వాత ఎన్నో రకాల నివేదనలు ఉంటాయి. విశేషం గుడాన్నం, బెల్లము, అన్నం, నెయ్యి, 3 కలపడం. ఇంతే కానీ ఈ చీర కట్టండి, ఈ నివేదన పెట్టండి, ఏ అమ్మవారు ఏమన్నా రాత్రి చెలో చెప్పిందండి? తప్పండి. మనకు శాస్త్ర ప్రమాణంలోనే చెప్పబడింది ఆ వర్ణం ఏంటి, ఏ నిష్టము, ఏ గుడ, ఏ అన్నము ప్రీతమానసం అని చెప్పి. అది సమస్త భక్త సుఖదా రాగిణ్యంబా స్వరూపిణి. సమస్త భక్తులకు సుఖాన్ని కోరి అమ్మవారు అందరికీ వరాలను ఇస్తూ ఉంటుంది. మరి ఆవిడికి ఇష్టమైంది ఏంటి అందులో చెప్పబడింది కదా. అంతకుమించి 100 రకాలుగా ఏది చేయాల్సిన అవసరం లేదండి. తత్వం మాత్రం ఒకటే, రూపాలు అనేకం. కానీ మీకు అందులో చెప్పబడింది ఏదైతే ఉందో చక్కటిగా ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరించండి. అవకాశం ఉంటే అమ్మవారికి కూడా ఎరుపు రంగు వస్త్రాలు మీరు ధరించండి అన్నారంటే అది సన్యాసకృతంగా మేము చేయవలసింది. సాధారణంగా ఏమిటి అంటే పసుపు, లేదంటే కనుక శ్వేతము అనేటువంటి అన్నిట్లకన్నా కూడా శాంతినిచ్చేటువంటిది తెల్లటి చక్కగా సరస్వతి అలంకారం అటువంటి చీర కట్టుకొని సరే పర్లేదు. మీరు మాత్రం అంటే ఎరుపే కట్టుకోవాలి నేను చెప్పట్లా. కాకపోతే అమ్మవారికి ఇష్టమైన వర్ణం అది కాబట్టి అది కట్టుకోవడం వల్ల ఉపయోగమే. కానీ అమ్మవారు నువ్వు ఏదైనా కట్టుకో, నేను కాదన్నమ్మ. మీరు అమ్మవారికి మాత్రం చక్కగా ఎర్రగా అలంకరించి ఎర్రటి పుష్పాలు వేసి అన్నిటితో పాటుగా గుడాన్ని నివేదన పెట్టు, ఆవిడ సంతోషపడుతుంది. సమస్త భక్త సుఖదా. ఒక్క మనిషి ఈ విధానాన్ని అనుసరించి చేస్తే ఆవిడ ఎంతో మంది జీవితాలకి ఎంతో మంచి జీవితాన్ని వరప్రసాదంగా అందించగలుగుతుంది. అటువంటిది అందరూ చేస్తే అందరూ ఇంకెంత సుఖంగా ఉంటారు. అది మనం గమనించుకోవాల్సిన విషయం.